హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి క్రియేటివిటీ లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వర్క్ మీకు చేసి చూపించబోతున్నాను. అండ్ ఆ క్రాఫ్ట్ వర్క్ ఏంటి అంటే డ్రీమ్ క్యాచర్. సో మీరు చూసి ఉంటారు, చాలా మంది ఇళ్లలో కామన్గా ఈ డ్రీమ్ క్యాచర్ అనే క్రాఫ్ట్ వర్క్ కనిపిస్తూనే ఉంటుంది కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక సర్కిల్లా ఉంటుంది అండ్ కిందన కొన్ని హ్యాంగింగ్స్ లాంటివి దానికి అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఈ సర్కిల్లోని సెంటర్లో వచ్చేసి ఒక వెబ్ డిజైన్ లాగా మనం రెడీ చేసుకుంటాము. ఆ వెబ్ డిజైన్ అనేది ఏంటి అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివిటీని అంతా కూడా అది రిసీవ్ చేసుకొని అండ్ మనకి అది పాజిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఒక డ్రీమ్ క్యాచర్ ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్స్ అయితే మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనం కూడా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ క్యాచర్ క్రాఫ్ట్ వర్క్ అయితే మీకు చూపించబోతున్నాను. సో దాన్ని ఎలా రెడీ చేసుకోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో అన్నీ కూడా ఇప్పుడు చూద్దామా. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి అండ్ మీకు కానీ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు ఆ డ్రీమ్ క్యాచర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాను. దాని మీద సర్కిల్ డ్రా చేయడానికి కాంపస్ అండ్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. అలాగే సిజర్ అండ్ ఫెవికాల్ కూడా అండ్ 3 కలర్ఫుల్ వూల్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో కాంపస్ అండ్ పెన్సిల్ యూస్ చేసి ఈ విధంగా 2 సర్కిల్స్ నేను డ్రా చేస్తున్నాను. సో ఈ విడ్త్ వచ్చేలాగా 2 సర్కిల్స్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన కార్డ్బోర్డ్ ఒక రింగ్ షేప్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు వూల్ తీసుకొని 1 ఎండ్ ఈ రింగ్కి ముడి వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా రైట్ రౌండ్ ఈ రింగ్ అంతా కూడా ఈ విధంగా వూల్తో వైండప్ చేయాలి. ఇప్పుడు నేను ఇంకొక వూల్ తీసుకొని కొంచెం పోర్షన్ ఈ ఇయర్ బడ్కి వైండప్ చేశాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది ఈ రొటేట్ చేసినప్పుడు. సో 1 ఎండ్ వచ్చేసి ఈ రింగ్ దానికి నేను ట్యాగ్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో దట్ నేను ఒక వెబ్ డిజైన్ లాగా లోపలంతా కూడా ఈ వూల్తో నేను చేయబోతున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ స్లోగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. అండ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే డిజైన్ చేయాలని ఏం లేదండి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా మనం ఈ వెబ్ డిజైన్ని రెడీ చేయొచ్చు. అండ్ మనం ఇది రెడీ చేసిన ప్రతిసారి కూడా కొంచెం టైట్గా హోల్డ్ చేస్తూ చేయాలి. సో ఈ విధంగా లోపల ఒక డిజైన్ ఫామ్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ చేయండి. సో దట్ మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను వూల్ యూస్ చేశాను. అండ్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఈ డ్రీమ్ క్యాచర్స్ని రెడీ చేస్తున్నారు. సో కొంతమంది హ్యాంగింగ్స్ కోసం ఫెదర్స్ యూస్ చేస్తారు. నేనైతే ఇక్కడ టాసల్స్ని రెడీ చేస్తాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న వూల్ కూడా మీకు కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చండి. కలర్ఫుల్గా రెడీ చేయొచ్చు, లేదంటే సేమ్ కలరే యూజ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మీ చాయిస్. మన క్రియేటివిటీకి తగిన విధంగా మనం ఈ డ్రీమ్ క్యాచర్స్ని రెడీ చేసుకోవచ్చు. సో ఈ సర్కిల్ లోపల వెబ్ డిజైన్ ఫామ్ అయ్యేలాగా ఈ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఇప్పుడు అదే వూల్ని నీడిల్కి యూస్ చేస్తున్నాను. సో దట్ మనకి చిన్న గ్యాప్స్ నుంచి పుల్ చేయడం ఈజీగా ఉంటుందని. ఫైనలీ ఈ వెబ్ డిజైన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత సెంటర్లో టైట్గా ముడి వేసుకొని ఎక్స్ట్రా వూల్ని కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి సర్కిల్ కోసం కట్ చేసిన కార్డ్బోర్డ్ షీట్ ఇన్సైడ్ పార్ట్ అండి. సో దీన్ని కూడా ప్రీవియస్ దానిలాగే రెడీ చేసుకున్నాను. సో మనకి 2 అయితే రెడీ అయిపోయి 2 రింగ్స్ విత్ వెబ్ డిజైన్. సో ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం టసల్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. నేను ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకున్నాను. సో దాని చుట్టూరా కూడా ఈ విధంగా వూల్తో వైండప్ చేశాను. ఒక 25 టైమ్స్ వరకు వైండప్ చేశాను. సో దట్ ఈ థిక్నెస్ వచ్చింది. సో రిమూవ్ చేసి ఒక ఎండ్లోని కట్ చేసుకొని ఇంకొక ఎండ్లోని వూల్తోని టైట్గా ముడి వేసుకున్నానండి. సో చూడండి ఈ విధంగా. సో ఎండింగ్స్ వచ్చేసరికి అన్ఈవెన్గా ఉంటుంది కదా. సో నీట్గా సిజర్తో కట్ చేశాను. సో సింపుల్ కదండి.
సో ఈ విధంగా టాసిల్స్ అన్నీ రెడీ చేసుకున్నాను హ్యాంగింగ్స్ కోసం. సో మరింత బాగా కనిపించడానికి నేను ఈ టాసిల్స్కి బీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీ చాయిస్ అండి, మీకు కావాలంటే బీడ్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా కూడా ఈ రింగ్కి అటాచ్ చేసుకోవచ్చు టాసిల్స్ని. సో నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఫైనలీ నేను రెడీ చేసుకున్న టాసిల్స్ అన్నీ కూడా ఈ 2 సర్కిల్స్కి అటాచ్ చేసుకున్నాను. సో వీటిని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఈ సర్కిల్స్ మీద ఫెవికాల్తోని ఈ చిన్న చిన్న బీడ్స్ని కూడా స్టిక్ చేశాను. ఫైనల్గా హ్యాంగింగ్ కోసం ఒక చిన్న వూల్ తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అండ్ ఈ వెబ్ డిజైన్ సెంటర్లోని కుందన్స్ ఆర్ బీడ్స్ని కూడా స్టిక్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫైనలీ మన డ్రీమ్ క్యాచర్ విత్ టాసిల్ హ్యాంగింగ్స్తో అయితే రెడీ అయిపోయింది. ఈ డ్రీమ్ క్యాచెస్ ఎప్పుడూ కూడా సన్ రేస్ తగిలే విధంగా అలాంటి ప్లేసెస్లో మనం ఉంచినట్లయితే సన్ రేస్ వల్ల దీనిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందంటండి. సో ఇలాంటి సింపుల్ క్రాఫ్ట్ వర్క్ డ్రీమ్ క్యాచర్ని మీ స్టైల్లో మీరు కూడా రెడీ చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.